అహోబిల మఠానికి 1929 నుంచి రికార్డు ఉంది మా దగ్గర. 1929కి ముందు బ్రిటిష్ గవర్నమెంట్, మెడ్రాస్ గవర్నమెంట్ ద్వారా 1869లో ఈ భూమి నుంచి వస్తూ కాలక్రమేణా అహోబిల మఠానికి ఈరోజు ప్రకారం 30,000 కోట్లకు పైగా ఆస్తులు అన్నీ భారతదేశంలో ఉన్నాయి. విదేశాల్లో కూడా అహోబిల మఠానికి చాలామంది శిష్యులు ఉన్నారు. అంటే ఈ 2 రోజులుగా స్వామి మీరు అహోబిల మఠానికి మీరు ఒక్కరేనా నెల్లూరుకి అన్నారు. నేను ఈ 2 రోజుల విషయంగా మద్రాసు నగరంలో మా హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే మీరు అవసరమైతే చెప్పండి వరదరాజన్ గారు, అందరం వస్తామన్నారు. కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు స్వామివారికి. జ్వాలాహోబిల మాలోల క్రోడాకారాంజ భార్గవ యోగానంద చక్రవట పవనానమూర్తయ. ఈ విధంగా 78 వరకు ఈ భూమికి సంబంధించిన శిస్తు కడుతూ ఈ భూమికి సంబంధించిన కవులకి ఇచ్చిన మక్తాలు కలెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత 91లో అన్యాక్రాంతమై దాన్ని మా మఠం వాళ్ళు రాలేకపోయిన దానివల్ల అవి బీడుగా ఉండింది. దాన్ని వేరే వాళ్ళు ఎవరో 2002లో 2003లో దానికి సంబంధించిన రికార్డులంతా కూడా మేము ప్రవేశపెట్టాము. మాకు వచ్చిన రికార్డ్ ప్రకారం అయితే 2007లో గతంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వారి ముఖ్య అనుచరులైనటువంటి రంగారెడ్డి గారు, వారికి సంబంధించిన మురళీకృష్ణంరాజు దగ్గర కొన్నామండి. మేము రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ ద్వారా మేనేజింగ్ పార్ట్నర్గా నేను తీసుకున్నానని చెప్పి పలుమార్లు. నాకు ఇంకా సంతోషం ఏంటంటే నాకు ఆ స్వామి ఎవరో తెలియదు అని చెప్పుంటే కొంచెం బాధపడేవాడిని. తెలుసండి, ప్రతినిధి ఒకరు వచ్చారని చెప్పి ఒక్క మాటగా చెప్పారు, ఒక్కసారి వచ్చారని కాదండి. దీనికి వారే సాక్షి, రంగారెడ్డి గారే సాక్షి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే సాక్షి, వాళ్ళ అనుచరులే సాక్షి. ఎన్నిసార్లు వచ్చానో, ఎన్నిసార్లు ఆశీర్వదించానో, వారి ఉన్నత పదవులకు కూడా నా ఆశీర్వచనం అని నేను చెప్పుకునే దానికన్నా కూడా మా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనం మెండుగా ఉండి వారి నోటి గుండానే స్వామి దీన్ని వెంకురెడ్డి గారి ద్వారా మేము తీసుకున్నాము, దీంట్లో ఏదో లోపం జరిగి ఉంది అన్నా మీరు చేసుకోండి అన్న. మన నెల్లూరు భాష మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరిని అన్న అన్న అంటాం. పలుమార్లు అన్న దీన్ని రెక్టిఫై చేసుకోండి, మీకు ఏ రోజుకైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా చేసుకుంటాం స్వామి అని పలుమార్లు నేను ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయి 10-12 సంవత్సరాలు తిరిగి, మీరు నమ్మండి నమ్మకపోండి మీడియా మిత్రులు, నేను 2 సంవత్సరాలుగా దీని గురించి ఆలోచించడం వదిలేశాను. నాకు సొంతంగా ఒక వ్యాపారం ఉంది. నేను వేదాంత దేశికర్ దేవస్థానానికి చైర్మన్, అహోబిల మఠానికి సెక్రటరీ. నాకు కొన్ని పనులు ఉన్నాయని చెప్పి మనకి అయ్యేటట్టుగా లేదని చెప్పాను. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు ఒక మాట అన్నారు. ఏమండి, ఈ విధంగా నిన్న మధ్యాహ్నానికి నాకు ఒక రకంగా తెలిసింది, రాత్రికి వచ్చేసరికి ఆ భూమిలో నాకు ఎంఆర్ఓ గారు, ఏమండి ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కానీ విలేజ్ రెవెన్యూ వాళ్ళు కానీ తెలియకుండా వాళ్ళు ఒక్క సంతకం కూడా పెట్టరండి. మనకు తెలుసు, తెలిస్తేనే వాళ్ళు ఆలోచించుకొని పెడతారు నెలల తరబడి. అటువంటిది వాళ్ళు ఎందుకు పెడతారండి? కానీ మీరు ఒక మాట అన్నారు, ఈ విధంగా వారు సాయంత్రానికి మార్చారని. కాదండి, మా రికార్డ్స్ మేము 12 సంవత్సరాలుగా మీకు చెప్పింది ఒక ఎత్తు అయితే, ఈ 2 నెలలు కూడా మేము చాలా ఓపికగా మీ సేవ ద్వారా ఎంఆర్ఓ ద్వారా వారు సర్వే అపాయింట్ చేసి సర్వే చేసుకొని ఈ మఠం భూమి మీదేను అనిన తర్వాత
విఆర్ఓ గారి దగ్గర మేము పర్మిషన్ తీసుకొని తద్వారా మేము భూమిలోకి వెళ్తే దౌర్జన్యంగా మీ భూమి కాదు, మీరు ఏదైనా వస్తే మాట్లాడండి అనడం సబబు కాదు. నేను సత్యంగా చెప్తున్నాను, వారు ఒక మాట అన్నారు, నాకు ఆ స్వామి డబ్బులు అడిగారు అన్నారు. చాలా బాధేసిందండి నాకు. ఎందువల్లంటే మా సంప్రదాయంలో సమాశ్రణం అనేది ఉంటుంది. సమాశ్రణం అనేది చాలా ఉన్నతమైనది. నాస్తి పిత్రార్జితం కించిన్నమయా కించితార్జితం హస్తిమే హస్తి శైలాగ్రే వస్తుపైతామహందనం. మీరు ప్రమాణం చేసి చెప్పగలరా? నేను చెప్తాను, ప్రమాణం చేసి చెప్తాను, నేను అడగలేదని. ఎందుకంటానంటే మా దేశికుల వారు మా దేశికన్ సంప్రదాయంలో చెప్తుంది, నాస్తి పిత్రార్జితం కించిన్నమయా కించితార్జితం హస్తిమే హస్తి శైలాగ్రే వస్తుపైతామహందనం. అంటే వరదరాజస్వామిని కొలిసే మా తండ్రి గారు వరదరాజస్వామిని సొత్తుగా నాకు ఇచ్చారు. అటువంటి సొత్తుని నేను దర్శనం చేసుకుంటున్నాను. అటువంటి సంప్రదాయంలో మేము వచ్చిన వాళ్ళ అహోబిల మఠం శిష్యులంటే ఆషామాషి కాదండి. నన్ను ఒక మాటగా అన్నారు, మీరు పర్వాలేదు నేను తీసుకుంటాను, మీరు ప్రమాణం చేయగలరా? మీలాంటి వాళ్ళని గౌరవప్రదంగా మీరు అన్నారు. ఈ విధంగా ఉదయం మాట్లాడింది సాయంత్రానికి మార్చారని. మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా, మీకే హక్కులు ఉంటే, శాసనసభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, దయచేసి ఆ రోజే మీరు స్వామి మీకు హక్కు లేదు, మీ మఠానికి హక్కు లేదంటే నేను రాను కదండి. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. గర్ల్స్ రెసిడెన్షియల్, ఎవిరెడ్డి నగర్, ధనలక్ష్మీపురం. ఫోన్స్ 9912343878. బాయ్స్ రెసిడెన్షియల్, సులక్ష భవన్, కాకుపల్లి, నెల్లూరు. ఫోన్ 8179880607. డే క్యాంపస్, హరినాథపురం, నెల్లూరు. ఫోన్ 8179880611.